మాకల్సి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనం నెల్లూరు చిన్న బజార్ పనుతులవారి వీధిలో వేసి ఉన్న శ్రీ 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 మహాలక్ష్మి అమ్మవారి ఆలయం నందు అర్బన్ ఆర్యవైశ్య మహిళా సభ్యులచే చిత్రకళ సమేత కుబేర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. మరి ఇక్కడి కళ్యాణ మహోత్సవ వేడుకలను మనము వీక్షిద్దాం రండి. అండి నేను అర్బన్ ఆర్యవైశ్య నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షురాలిగా శ్రీకళ అని మాట్లాడుతున్నాను. మేము ఈరోజు శ్రావణ మాసం అమావాస్య సందర్భంగా శ్రీ 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 పనుతులవారి వీధి మహాలక్ష్మి మందిరం నందు కుబేర కళ్యాణం జరిపించాము. మేము ఇప్పటికి 8 సంవత్సరాల నుంచి కూడా శ్రావణ మాసంలో ఇలా కుబేర కళ్యాణం అది జరిపిస్తున్నాము. మా కమిటీ మెంబర్లు వీళ్ళ అందరూ కూడా ఈ కళ్యాణంలో పాల్గొని అందరికీ కూడా తీర్థ ప్రసాదాలు అన్నీ అందించడం కానీ అందరూ బాగా సహకరించారండి. ప్లస్ ఇక్కడ చాలా మహిమ అండి. కుబేరుడి కళ్యాణం అనేది ఎక్కడ కూడా జరగదు. అటువంటిది ఇక్కడ మేము 8 ఏళ్ళుగా జరుపుతున్నాము. ఈ దేవస్థానం కమిటీ వాళ్ళు కానీ మా పూజారి కానీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా అమ్మవారి మహాలక్ష్మ కుబేర చిత్రరేఖ వాళ్ళందరి ఆశీస్సులు కూడా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, సకల సంపదలతో తొలతూగాలని కోరుకుంటున్నాము. ఈ మహాలక్ష్మి మందిరము చాలా విశిష్టమైనదండి. ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తే మీకే అనుభవం అనేది కూడా తెలుస్తుంది. జై శ్రీ మహాలక్ష్మి దేవికి, జై శ్రీ మహాలక్ష్మి దేవికి, జై శ్రీ మహాలక్ష్మి దేవికి, జై లక్ష్మీ నారాయణలకు, జై లక్ష్మీ నారాయణలకు, జై చిత్రరేఖ సమేత శ్రీ కుబేర స్వామికి, జై శ్రీ చిత్రరేఖ సమేత శ్రీ కుబేర స్వామికి. ఇక్కడ కొంతమంది మహిళా భక్తులు ఉన్నారు. వీరి కోరికలు అమ్మవారు నెరవేర్చారో లేదో వీరి మాటల్లో తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే అక్క, మీ పేరక్క? నా పేరు సంధ్య. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఆలయానికి? మేము గాంధీబొమ్మ సెంటర్ నుంచి వస్తూ ఉంటాము. గత 10-12 సంవత్సరాల నుంచి వస్తూ ఉంటాం. నాకు తెలిసినప్పటి నుంచి ఇక్కడికి కళా ఫ్రెండ్ అర్బన్ ఆర్యవైశ్య మహిళా సంఘం కళా అధ్యక్షురాలు కళ ద్వారా మేము ఇక్కడ పరిచయం అయ్యాము. అప్పటి నుంచి మేము ఇక్కడికి వస్తూ ఉంటాము. బాగా శుక్రవారం పూట మంగళవారం పూట బాగా ఇక్కడ అభిషేకాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. మనం అనుకున్న కోరికలు బాగా తీరుతాయి నమ్మకంతో మేము వస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు శ్రావణ మాసం సందర్భంగా ఇది ఈరోజు లాస్ట్ రోజు. ఈరోజు అమావాస్య సందర్భంగా ఇక్కడ ఈరోజు కుబేరుడు కళ్యాణం చేశారు. ఈరోజు కుబేర కళ్యాణం చూస్తే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుందని, మా ఉద్యోగం రాకుండా ఉద్యోగం వస్తుందని అనే నమ్మకంతో వేలాది భక్తులు తరలి వచ్చారు ఇక్కడికి. కాబట్టి అదే నమ్మకంతో మేము కూడా వచ్చామన్నమాట. బాగా జరిగింది కుబేర కళ్యాణము. కుబేరుడు అంటేనే మనకు ధనప్రాప్తి ఇస్తుందనే నమ్మకంతో మనం ఆ దేవుణ్ణి కుబేరుడి ద్వారా ఈరోజు పూజించుకుంటాము. కాబట్టి అదే నమ్మకంతో మేము బాగా అందరూ ధనధాన్యాలతో తొలతోగాలని ఉద్దేశంతో ఈరోజు కళ్యాణం చేశారనమాట. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. మరో భక్తురాలు ఉన్నారు. అక్క, మీరు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఏమన్నా అనుకుంటే అవి జరుగుతాయా? జరుగుతాయండి. మేము 8 ఏళ్ళ నుంచి వస్తున్నాము. ప్రతి శ్రావణ మాసం 4 మంగళవారాలు 4 శుక్రవారాలు కుంకుమ పూజ జరుగుద్ది. ఒక్కో వారం ఒక్కో ఐటెంతో, గాజులతో, అట్లా కాయిన్స్తో, లక్ష్మీ రూపాయి కాయిన్స్తో ఒక వారం, అట్లా గాజులతో, అట్లా ఒక్కో వారం ఒక్కో ఐటెంతో కుంకుమ పూజ జరుగుద్ది.
కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి లక్కీ డిప్ ద్వారా 10 మందికి పసుపు కుంకుమ పెడతారు. బాగా నెరవేరుతాయి. మేము సొంత ఇల్లు కొనుక్కున్నాము, షాప్ కొనుక్కున్నాము, అన్నీ నెరవేరాయి. పిల్లలు 3 పిల్లలు ఈ పుట్టారు. ఆలయానికి వస్తున్నప్పటి నుంచి మీకు అనుకున్నవి జరుగుతున్నాయి. జై లక్ష్మీ మాతాకి జై. పంతుల వారి వీధిలో ఉన్న మహాలక్ష్మమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారి మహిమల గురించి ఇక్కడ ఉన్న భక్తులు వారి మాటల్లో తెలుసుకొని ప్రయత్నిద్దాం. సార్ నమస్తే సార్. నమస్కారమ్మా. సార్ ఈ ఆలయానికి మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము గత 10 సంవత్సరాల నుంచి వస్తున్నాము. ఈ పంతుల వారి వీధి మహాలక్ష్మి దేవస్థానం నందు ఈరోజు కుబేర కళ్యాణం జరిగింది. వారు కమిటీ సభ్యులందరూ కూడా చాలా బాగా ఇక్కడ ఏర్పాట్లు కానీ అన్నీ చాలా బాగా చేశారు. కళ్యాణం కూడా చాలా బాగా జరిగింది. ఈ కళ్యాణం గత 8 సంవత్సరాలుగా జరుగుతుందట. మేము మొదటిసారి ఈసారి కళ్యాణంలో కూర్చున్నాము. ఇక మీదట ప్రతి సంవత్సరం కూడా కూర్చుంటామని చెప్పి అనుకున్నాము. కానీ ఈ దేవస్థానంలో ప్రతి శుక్రవారము, శ్రావణ మాసంలో శుక్రవారము, మంగళవారము లక్ష కుంకుమార్చన, ఈ విధంగా చాలా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ దేవస్థానంలో ఏదైనా అనుకున్నట్లయితే యథావిధిగా జరుగుతుందని అందరూ చెబుతున్నారు. మేము కూడా అనుకున్నాము, ఈ సంవత్సరం అనుకున్నాము. అదేవిధంగా ఎవరికైనా ఏమైనా కోరికలు ఉన్నట్లయితే ఒకసారి దేవస్థానానికి ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని మీ యొక్క కోరికలు కోరుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ ఆలయానికి? మేము గత 10 సంవత్సరాలుగా వస్తున్నాము. మీరు అనుకున్న కోరికలు ఏమన్నా నెరవేరాయా? ఇక్కడ ఈ ఆలయంలో పిల్లలు లేని వాళ్ళు అమ్మవారికి మొక్కుంటే పిల్లలు కలుగుతారని ఇక్కడ వాళ్ళ ప్రగాఢ నమ్మకం. మీరేమంటారు సార్? అదే ఇప్పుడు అన్నగారు చెప్పారు, సుకుమార్ అన్నగారు చెప్పారు. ఈ విధంగా శుక్రవారం పూట అమ్మవారికి అభిషేకం జరిగినటువంటి చీరని తీసుకొని వెళ్ళి మీరు కనుక ఇంట్లో ఉంచుకున్నట్లయితే మీకు కూడా సత్ఫలితాలు కలుగుతాయని చెప్పి అన్న తెలియజేశారు. మేము ఇప్పటిదాకా వెళ్ళలేదు, అన్న ఫస్ట్ టైం చెప్పాడు, మేము ఫస్ట్ టైం వింటున్నాము. ఎవరైనా సంతానం కావాల్సిన వారు ఇక్కడికి వచ్చి అమ్మవారి శుక్రవారం మరియు పౌర్ణమి రోజు అభిషేకం జరుగుతుంది. అభిషేకానికి వచ్చి దండం పెట్టుకొని ఆ చీరను తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఆలయం వద్ద మరో భక్తులు ఉన్నారు. వారి మాటల్లో అమ్మవారి మహిమలను తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే అమ్మా. మీరు ఏం మొక్కున్నారు ఇక్కడ ఆలయానికి వచ్చి? ఇదేనండి నేను రావడం ఫస్ట్ ఇదేనా రావడము? ఎలా అనిపిస్తుంది? ఈ కళ్యాణం అనేది మన నెల్లూరులో ఇదే ఫస్ట్ అంట. ఈ కళ్యాణంలో మీరు పాల్గొన్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? బాగుంది, చాలా బాగా జరిగింది కుబేర కళ్యాణం. అందులో ఈరోజు అమావాస్య, శ్రావణ మాసం చాలా బాగా జరిగింది. అంటే ఏమన్నా మొక్కుంటే మంచి జరగద్దనే నమ్మకంతో వచ్చారా, లేకపోతే అందరూ చెప్తున్నారు కదా అని ఒకసారి చూడాలని వచ్చారా ఆలయానికి? మంచిది కదా ఈరోజు అమావాస్య, కళ్యాణం చేయించుకుంటా అని అందుకోసం వచ్చాను. మీరు సార్ మీరేం చెప్తారు ఆలయం గురించి? నేను అన్ని కళ్యాణాలు చూశాను, కానీ కుబేర కళ్యాణం అనేది ఎక్కడా చూడలేదు. ఆంటీ అడిగారు, ఏరా కుబేర కళ్యాణాన్ని కూర్చుంటారా అని అడిగారు. ఖచ్చితంగా అంటే అవకాశం ఉంటే ఖచ్చితంగా కూర్చుంటానన్నాను. అలానే కూర్చున్నాను. కానీ ఇంకా మీదట ప్రతి సంవత్సరం జరిగినా కూడా ఈ అవకాశం ఇస్తే ఖచ్చితంగా కూర్చొని చేయాలా, చూడాలా అని అనిపించేలాగా చేశారు. ఈ కళ్యాణం చేయడం వల్ల మనకి ఏమి జరుగుతుందని నమ్మకంతో సార్ ఈ కళ్యాణం జరిగింది. దేవుడికి ఏదైనా వచ్చేటప్పుడు కోరికలతో మేము ఏది రామండి. కళ్యాణం తృప్తిగా జరగాల, చేయాలా, చూడాలా, కల్లారా చూడాలా అనే కోరికతో వచ్చాము. కానీ కోరికలు అనేది మాకేం లేదండి. మంచి జరుగుతుంది, మంచి చేస్తాం. దైవ కార్యం చేస్తే మంచిదనే ఉద్దేశంతో వచ్చారు. ఎట్లా మనం చేయలేము, వేరే వాళ్ళు చేస్తూ ఉంటే చూడాలా, లేదంటే చేపించుకోగలిగే శక్తి ఉంటే చేపించుకోవాలి. వారి కోరికలు నెరవేరాయాలో వారి మాటల్లో తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే. నమస్కారం. మీరు ఎప్పటి నుంచి ఆలయానికి వస్తున్నారు? మేము ఒక 5 years నుంచి ఇక్కడికి వస్తున్నాము. కళ్యాణానికి మాత్రం ఒక 3 years నుంచి కూర్చుంటున్నాము. 3 years నుంచి కూర్చుంటున్నారు కదా, మీకు ఏమైనా అనుకున్నది జరుగుతుందా? మేము అనుకున్నాము, అంటే మేము సొంత ఇల్లు ఇంకొకటి కొనాలి అనుకున్నాము. లాస్ట్ ఇయర్ కళ్యాణంలో కూర్చునేటప్పుడు అనుకున్నాం. ఈ ఇయర్ మేము గృహప్రవేశం కూడా మన ఆగస్టులో అయిపోయింది. సో మేము అనుకున్నది జరిగింది. మేము అందుకే చాలా హ్యాపీగా ఉన్నాం. అంటే మన నెల్లూరు ప్రజలకి మీరు ఆలయం గురించి ఏం చెప్తారు? అంటే ఇక్కడ వస్తే ఖచ్చితంగా మన కోరికలు నెరవేరుతాయని ఇక్కడున్న వాళ్ళు చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా అదే మేము కోరిక తీరిన తర్వాత అమ్మవారికి వెండి చీర కూడా డబ్బులు ఇచ్చున్నాము. ఇక్కడికి ఎవరైనా ఒక కోరికతో వస్తే వీళ్ళు చేసే ప్రోగ్రామ్స్ అట్లా ఉంటాయి. ఇప్పుడు శుక్రవారం అమ్మవారికి అభిషేకము అవన్నీ చేయించి అమ్మవారి చీర తీసుకుంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు. అట్లాగా ఒక ప్రోగ్రామ్ ఉంది. రుక్మిణి కళ్యాణం చేపిస్తారు ఇక్కడ కమిటీ వాళ్ళు. ఆ కళ్యాణంలో కూర్చున్న ప్రతి ఒక్క ఆడపిల్లకి తొందరగా పెళ్లి కుదురుతుంది. అవి కూడా వాళ్ళు చేస్తున్నారు. అలాగే ఈ కుబేరుడి కళ్యాణంలో మనం ఒక కోరిక అనుకుని కూర్చుంటే నెక్స్ట్ సంవత్సరానికి దాదాపు
పూర్తయిపోతుంది ఆ కోరిక. ఇట్లా వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ ద్వారా మనం అనుకున్న కోరికలు ఒక్కొక్కటి విధంగా నెరవేరుతున్నాయి. దానికి నిజంగా అందుకనే మన ఈ ఊర్లో జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఇక్కడికి రావడానికి. ఎందుకంటే అనుకున్నది జరగడం అంటే చిన్న విషయం కాదు. మనుషులు మనకు కోరికలు ఉంటాయి. అది అమ్మవారు ఆశీర్వాదం చాలా గట్టిగా ఉంటుంది. ఇక్కడికి వస్తే అమ్మవారి ఆశీర్వాదం గట్టిగా ఉంటుంది. అది తీరుతుంది ఖచ్చితంగా. మాంగళ్యానికి అధిష్టాన దేవత అయినటువంటి అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. అలాంటి అమ్మవారి సన్నిధిలో అమ్మవారి యొక్క కృపతోటి అమ్మవారి యొక్క భాగ్యంతో మనకి కుబేర చిత్రరేఖ చిన్న బజార్లో వెలిసి ఉన్న శ్రీ 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 మహాలక్ష్మి అమ్మవారి ఆలయం నందు చిత్రకళ సమేత కుబేర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలను మీరు వీక్షించారు కదా. మీరు కూడా ఓసారి ఈ ఆలయానికి విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మా కల్చర్ ఛానల్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో కొత్త ఆలయ విశేషాలతో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు సెలవు మరి. నమస్తే.